హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మిగా ఉండే పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం గైస్. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం గైస్. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ ఇంకా టమాటోస్ని వేసుకుందాం. అవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం గైస్. దాని తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకుందాం గైస్. మనం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం గైస్. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక మనం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మన పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం గైస్. మన పన్నీర్ని మనం ఫ్రై చేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గైస్. ఈ ఉప్పు కారం పన్నీర్కి బాగా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం గైస్. దాని తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని ప్లేట్లో పెట్టుకుందాం గైస్. అవి చల్లారేంత వరకు మనం ఉండాలి గైస్. దాని తర్వాత మనం వేసుకొని పౌడర్లా చేసుకుందాం గైస్. మనం చల్లారి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ని వేసుకుందాం. దాని తర్వాత మనం చెక్క, లవంగ, విలాచి, అల్లం, తెల్లబాయలు మనం టమాటోస్తో పాటు గ్రైండ్ చేసుకుందాం గైస్. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. దాని తర్వాత మనము పసుపు, కారం 2 టీ స్పూన్స్ ఇంకా ధనియాల పొడి వేసుకొని జీలకర్ర ఇంకా పసుపు వేసుకోవాలి గైస్. దాని తర్వాత మనం అంతా బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు మూత పెడదాం గైస్. దాని తర్వాత మనం నీళ్లు పోసుకుందాం. అవన్నీ బాగా కలుపుకుందాం. దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. ఒక 4-5 మినిట్స్ బాగా మనం కలుపుకుందాం గైస్. దాని తర్వాత కసూరి మెతి వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. దాని తర్వాత మనం కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ని కూడా బాగా కలుపుకుందాం గైస్. దాని తర్వాత మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. నీట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. లో టు మీడియం 4-5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి గైస్. మన పన్నీర్ ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి గైస్. అంతే సింపుల్గా ఉండే పన్నీర్ ఎంత టేస్టీగా ఉంటుంది గైస్. చాలా సింపుల్ కుక్ చేసేకి. చపాతీ రైస్లో చాలా బాగుంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ తినాలనుకుంటారు గైస్. అంతే గైస్, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.